వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఆమె సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ ఎంత పాపులారిటీ తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఆమె గత కొద్ది కాలంగా అపోలో హాస్పిటల్ బాధ్యతలు తీసుకుని ఆపదలో ఉన్న వారికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. ఇక ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా వివాహం జరిగిన 11 ఏళ్ల తర్వాత ఒక పాప కూడా ఉంది. అయితే 2023లో ఉపాసన రామ్ చరణ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఇక ఆ పాపకు క్లింకారా అనే పేరు పెట్టారు. కానీ ఇప్పటి వరకు మెగా ప్రిన్సెస్ ఫేస్ ను మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆ పాప పుట్టి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ముఖం చూపించకపోవడంతో మెగా అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. పదే పదే సోషల్ మీడియాలో పలు మెసేజ్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఆ పాప ఫేస్ రివీల్ చేయకపోవడంతో అంతా నిరాశలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె చేసే పోస్టులు ఎంతలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆమె తన సిస్టర్స్ తో కుంభమేళాకు కూడా వెళ్ళింది. ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన సాయం కోరుతూ ఇన్స్టా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. జూబ్లీ హిల్స్ ఏరియాలో రోడ్ నెంబర్ 25లో ఒక ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ మిస్ అయింది. ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తెలియచేయండి. గ్రే కలర్, తోక మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. దానిని చిట్టి అని పిలిస్తే రెస్పాండ్ అవుతుంది. దయచేసి కనిపించిన వెంటనే 7337472195 కి ఫోన్ చేయండి. ప్లీజ్ సాయం చేయండి, చిట్టిని కనిపెట్టండి అని రాసుకొచ్చింది. అలాగే ఆ ప్యారెట్ ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. చూస్తుంటే ఇది వారి ఇంటి నుంచి మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక తన పెంపుడు జంతువు మిస్ అవడంతో మెగా కోడలు దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు దానిని వెతికే పనిలో పడ్డారు.